హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న సైనిక్ స్కూల్కి సంబంధించి చాలామంది విద్యార్థులకి మెడికల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ అయితే రావటం అయితే జరిగిందండి. అయితే చాలామంది పేరెంట్స్ అనే వాళ్ళు మెడికల్కి అసలు ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో చాలా క్లియర్గా అసలు మెడికల్కి ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెలెక్ట్ అయ్యారా లేదా అనే విషయం మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అయినట్లయితే అక్కడ మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇంతకుముందు మనం మార్క్స్ కానీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఏ మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ర్యాంక్ అనేది ఏది రాలేదు. ఇప్పుడు అందరికీ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్స్ వచ్చాయి, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో వాటితో పాటుగా సెలెక్ట్ అయిన విద్యార్థులకి మీరు ఏ స్కూల్లో అలాట్ అనేది అవ్వడం జరిగింది, అంటే మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారనే విషయం అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కనిపిస్తుంది. అట్ దట్ సేమ్ టైం మెడికల్కి సంబంధించి మీకు హాస్పిటల్ ఎప్పుడు ఏ డేట్కి మీకు అలాట్ చేయడం జరుగుతుంది అనే విషయం కూడా విత్ టైంతో పాటు మీకు ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా మీకు అప్డేట్ అనేది అయిపోతుంది, లేదా రేపు ఈవినింగ్ కల్లా అయిపోతుంది అనమాట. ఓకేనా? అయితే మనం ఆ హాస్పిటల్ అట్ దట్ సేమ్ టైం స్లాట్ ఇవన్నీ కూడా మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత, సార్ అసలు డాక్యుమెంట్స్ ఏం పట్టుకొని వెళ్ళాలి ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఆ డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఆల్రెడీ మనకి ఏదైతే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటీస్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. అందులోనే మనకి చాలా క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని రావాలి ఏంటనే విషయం చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అందులో వాటితో పాటు కొన్ని అడిషనల్ కీ పాయింట్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటో మీకు చాలా క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ నోటీస్ మీకు కనిపిస్తుంది కదా, ఆ నోటీస్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అందులో స్టార్టింగ్ 2-3 పాయింట్స్ మీకు సమ్మరైజ్ చేసి చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే మెడికల్ ప్రాసెస్ అనేది ఉందో, మెడికల్ ప్రాసెస్లో మనకి ఒక్కొక్క సైనిక్ స్కూల్కి ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ దగ్గరలో ఉండే గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్కి వాళ్ళు అలాట్ చేయడం అయితే జరిగేది. దానివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది లేట్ అవటం వల్ల ఇప్పుడు కాస్త వేగంగా జరగడం కోసం ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ ఏవైతే మెడికల్ సెంటర్స్ ఉంటాయో మెడికల్ సెంటర్స్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ లోపు మీకు ఏ మెడికల్ సెంటర్స్లో మీకు స్లాట్స్ అనేవి బుక్ అయ్యి ఏ టైంకి బుక్ అయ్యాయి అనే విషయం అనేది మీకు వస్తుంది. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్స్ నుంచి మీకు మెయిల్స్, అలాగే ఎస్ఎంఎస్, అట్ దట్ సేమ్ టైం ఫోన్ కాల్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ కల్లా అందరికీ వచ్చేస్తాయి. ఓకేనా? మీకు అక్కడ ఏదైతే టైం కనిపిస్తుందో ఆ టైం కల్లా మీరు ఏంటంటే ఆ కన్సర్న్ హాస్పిటల్కి అట్ దట్ సేమ్ టైం ఫోన్ కాల్ వచ్చేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా దాని గురించి మాట్లాడవలసి అయితే ఉంటుంది. కమింగ్ టు ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి పట్టుకొని రావాలి ఏంటనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది ఏంటంటే 3 సెట్ ఆఫ్ మెడికల్ ఫార్మ్స్ అనేవి, అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియో ఎండింగ్లోని ఆ మెడికల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోని పైన 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మీకు ఎండింగ్లో నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? దాని తర్వాత మనకి ఏంటంటే అడ్మిట్ కార్డ్ అంటే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏదైతే హాల్ టికెట్ అనేది ఉందో హాల్ టికెట్ అనేది ఒరిజినల్, అట్ దట్ సేమ్ టైం ఒక జిరాక్స్ కాపీ కూడా మీరు పట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట వెళ్ళేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ అనేవి అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కదమ్మా. స్కోర్ కార్డు కూడా మీరు ఏంటంటే ఏదైతే వెబ్సైట్లో మీరు కలర్ ఏదైతే జిరాక్స్ తీసుకుంటున్నారో అదొకటి పెట్టుకోండి, వాటితో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు పెట్టుకోండి. ఓకేనా? అది కూడా మనం పట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే? నెక్స్ట్ మళ్ళీ మనం చూసినట్లయితే ఎవరైతే పిల్లాడు ఉన్నాడో పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు ఎవరైతే స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్, అట్ దట్ సేమ్ టైం జిరాక్స్ కూడా మనం పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఒరిజినల్, అట్ దట్ సేమ్ టైం జిరాక్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. అండ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి. అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఒరిజినల్ కాపీ పట్టుకొని వెళ్తున్నారో దానికి సంబంధించి జిరాక్స్ కూడా మీరు పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఓకే? అండ్ ఫైనలీ నెక్స్ట్ మనకి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్స్ కూడా మీ యొక్క
ఆధార్ కార్డ్ అట్ దట్ సేమ్ టైమ్ దాని యొక్క జిరాక్స్. ఓకేనా. సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మెడికల్ సెంటర్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే మీరు పేరెంట్స్, లేదా ఒకవేళ పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు కదండి. సో అలాంటప్పుడు సో వాళ్ళని దత్తత తీసుకుని సో కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళు తీసుకునే వాళ్ళు అఫీషియల్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఓకేనా. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో పేరెంట్స్ని ఖచ్చితంగా తీసుకునే వాళ్ళండి. సో పేరెంట్స్ లేరని చెప్పేసి సో వేరే వాళ్ళని మామయ్య అత్త ఇలాంటి రిలేషన్షిప్ బయట రిలేషన్షిప్స్ అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, పేరెంట్స్ని తీసుకొని రావాలి. అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు, అట్ దట్ సేమ్ టైం వాటి యొక్క జిరాక్స్ కాపీస్ కూడా మీరు పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సో చాలా క్లియర్గా ఈ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళిన తర్వాత సో సెల్ఫ్ అటాచ్డ్ అయితే మనకి సంతకం అనేది మీరే ఎవరైతే స్టూడెంట్ ఉంటారో స్టూడెంట్ వాటి మీద సంతకం పెట్టించుకుంటారు. సో మీరు అక్కడ పెట్టొచ్చు అనమాట. ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. ఇంటి దగ్గర మీరు పెట్టేటప్పుడు సో ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు కదా, వాళ్ళు ఏదైతే ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్లో మీరు అక్కడ సంతకం పెట్టొచ్చు. ఇంటి దగ్గర మీరు ఏం పెట్టక్కర్లేదు. సో ఈ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ మనకి ఫిఫ్త్ పాయింట్ అనేది ఒకటి ఉంది. సో చాలా మంది పేరెంట్స్కి సో ఒక డౌట్ అయితే ఉందమ్మా. సో ఒకసారి జాగ్రత్తగా పాయింట్ మనం చూసుకున్నట్లయితే వాడు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే మీకు స్కూల్ అనేది అలాట్ అయ్యిందో ఆ స్కూల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి మిమ్మల్ని రమ్మని చెప్తాడమ్మా. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా సో ఖచ్చితంగా మీరు మెడికల్కి అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా 100% అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అటెండ్ అయ్యి అక్కడ మెడికల్ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసుకోవాలి. ఓకేనా. సో ఒకవేళ మీరు చేసుకోకుండా ఈ స్కూల్ నాకు ఇష్టం లేదు కదా, నేను ఈ మెడికల్ ప్రాసెస్కి నేను వెళ్ళను అనేసి అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండిపోయారంటే మాత్రం ఇక్కడతో మీ సైనిక్ స్కూల్ యొక్క జర్నీ అనేది సో లెఫ్ట్ అయిపోతుంది, ఆగిపోతుంది అనమాట. అంటే సో అన్విల్ క్యాండిడేట్ అని చెప్పేసి సైనిక్ స్కూల్ వెబ్సైట్, ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీ యొక్క సో ప్రొఫైల్లో రావటం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడతో మీరు తర్వాత ఏ స్కూల్స్ కూడా అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది ఉండదు. అయితే చాలామంది పేరెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే, సార్ మాకు ఇష్టం లేనప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతారు. సో చాలా క్లియర్గా ఇదే నోటిఫికేషన్లో స్టార్టింగ్లో వాడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, వీలైనంత తొందరగా మెడికల్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. దానికోసం ఏదైతే అడిషనల్ మెడికల్ సెంటర్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుందని చెప్పేసి. ఇదే సైనిక్ స్కూల్స్లో మనకి ఏంటంటే ఆల్రెడీ మనం ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి మనం మెడికల్కి సంబంధించి అటెండ్ అయ్యామనుకోండి, మెడికల్లీ ఫిట్ అనుకోండి. సో తర్వాత మీరు ఏదైనా స్కూల్ కానీ ఆ స్కూల్ కాదు అనుకొని నాట్ విల్లింగ్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేసి వేరే దానికి మనం అప్లై చేసుకునేటప్పుడు ఆ స్కూల్కి సంబంధించి మళ్ళీ ప్రత్యేకించి మనం మెడికల్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదండి. ఇదే మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా. సో ఆ మెడికల్ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో ఆల్రెడీ మనకి మెడికల్లీ ఫిట్టెడ్ అని చెప్పేసి మనకి సైనిక్ స్కూల్ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకించి మెడికల్ ప్రాసెస్ అనేది జరగదు అనమాట. అంటే ఏదైతే టైం ఉందో టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా సో వీలైనంత తొందరగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే ఇది చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైనా స్కూల్కి అలాట్ అయ్యారు, ఆ స్కూల్కి సంబంధించి మెడికల్కి రమ్మన్నారంటే సో ప్రతి ఒక్కరూ కూడా మీరు మెడికల్కి అటెండ్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మెడికల్కి అటెండ్ అవ్వాలి. నాకు ఆ స్కూల్ ఇష్టం లేదు అని చెప్పేసి మీరు మెడికల్లీ ఆగిపోయారంటే మాత్రం సో తర్వాత ఇబ్బంది పడతారు. సో చాలామంది పేరెంట్స్కి ఇంకొక డౌట్ అనేది ఉంది, సార్ నిన్న చాలామంది స్టూడెంట్స్కి సో మెడికల్కి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అలాట్మెంట్ సంబంధించి స్కూల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో వచ్చాయండి. సో తర్వాత నైట్ చూసుకునేటప్పటికి మళ్ళీ మాకు కనిపించట్లేదని చెప్తున్నారండి. సో నిజమే. సో చాలా మంది స్టూడెంట్స్కి సో అవి రిమూవ్ అవ్వటం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ నిన్న నేను 8 మెంబర్స్ అని చెప్పాను, అందులో ఇద్దరికైతే రిమూవ్ అయిపోయింది. సో బికాజ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ అలాట్మెంట్స్ అనేవి వచ్చేటప్పుడు గవర్నమెంట్ సైనిక్ స్కూల్సే వస్తుంటాయి. కాకపోతే ఈసారి చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ రావటం జరిగింది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అదాని వరల్డ్ స్కూల్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల వాళ్ళు చూసుకోవడమా లేకపోతే ఏంటని చెప్పేసి సో మిగతావి ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా అదే రాంగ్గా ఏవైతే పడ్డాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు ఎవరైతే మిగిలిన విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారో సెలెక్టెడ్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో ఆ విధంగా కనిపిస్తుంది. మీరు ఏ స్కూల్కి అలాట్ అయ్యారు, మెడికల్కి సంబంధించి సో ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ బాక్సెస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో అటువంటి విద్యార్థులందరూ కూడా సెలెక్ట్ అయినట్టే. ఓకే. సో చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకోటి మీకు అందరికీ కూడా చాలా చాలా రిక్వెస్ట్ అనేది నేను చేస్తున్నాను. ఎందుకంటే నిన్న
మార్నింగ్ నుంచి నైట్ 9-10 వరకు కూడా సో నాన్ స్టాప్‌గా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. మీకిక్కడ లిస్ట్ చూపిస్తుంటాను. సో బ్లర్ చేసేసి. సో అలా చేస్తే నేను కూడా కొంతమందికి నేను రిప్లై చేయగలుగుతాను. నైట్ 8:00 వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయినా సరే ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్ కాల్ మాట్లాడుతున్నా సరే రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నారనమాట. సో దయచేసి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో కిందన కూడా కనిపిస్తుంది. సో ఆ వాట్సాప్ నంబర్‌కి సో మీరు మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లమ్ అనేది ఏంటనేది మెసేజ్ చేయండి. చేస్తే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఫోన్ కాల్ అనేది సో ఒక 10 మెంబర్సో, 20 మెంబర్సో, 30 మెంబర్స్‌తో మాట్లాడగలుగుతాం. అప్పటికే రోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏది డౌట్ ఉన్నా సరే సో వాట్సాప్‌లో మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ ఖచ్చితంగా నేను మాట్లాడే అవసరం వాళ్ళతో ఉంది అనుకున్నట్లయితే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. లేదంటే ప్రతి ఒక్కరికి కూడా సో వాట్సాప్‌లో రిప్లై అయితే చేయడం జరుగుతుంది. సో దయచేసి వాట్సాప్‌లో మీరు సో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మెసేజ్ చేయండి. చేసినట్లయితే నేను చూస్తాను. రిప్లై అనేది చేస్తాను. లేదు అనుకున్నట్లయితే కిందన కామెంట్ బాక్స్ ఉంటుంది. కామెంట్ బాక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను వాయిస్ రిప్లైనే ప్రతి ఒక్కరికి ఇస్తాను టైప్ చేయకుండా. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వాయిస్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో సో మెడికల్‌కి సంబంధించి ప్రాసెస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి మనకి ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అట్ దట్ సేమ్ టైమ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. అలాగే ఫీజ్ పర్టిక్యులర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నిన్ననే మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో 230 నుంచి 150 మధ్యలో ఎవరైతే పిల్లలు ఉన్నారో మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్‌లోనే సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఐడియా లేకపోతే ఈ కౌన్సెలింగ్‌ని మీరు టచ్ అయితే మాత్రం చెయ్యొద్దు. ఓకేనా? సో మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి టీమ్ అయితే ప్రత్యేకించి ఉంది. వాళ్ళు మీకు సంబంధించి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో వాళ్ళు మీకు సీట్ వచ్చే విధంగానే చూస్తారు. మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండే అన్ని సైనిక్ స్కూల్స్‌తో మనకి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి స్కూల్‌లో కూడా మన దగ్గర నుంచి ఈ కౌన్సెలింగ్ చేసుకున్న తర్వాత ప్రత్యేకించి వాళ్ళ లిస్టు మనం పంపించడం అయితే జరుగుతుంది స్కూల్‌కి. సో ఖచ్చితంగా సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. సో 100% సీట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో మాకు కాంటాక్ట్ అవ్వండి. ప్రాసెస్ అనేది మేము చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సైనిక్ స్కూల్ ఏదైతే మనకి డాక్యుమెంట్స్ మెడికల్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండమ్మా. సో ఇక్కడ మనం చూసినట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సెలింగ్ ఓకేనా? సైనిక్ స్కూల్ ఈ కౌన్సెలింగ్. ఈ కౌన్సెలింగ్ అనే దాన్ని మనం టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి మన 2022 లేదు మనం క్లిక్ చేసినా సరే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ ఈ కౌన్సెలింగ్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో జాగ్రత్తగా చూడండి. పైన మనకి 3 డాట్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తున్నాను కదా! క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఉంది కదా! సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుందమ్మా. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో డౌన్‌కి మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది మొత్తం అంతా కూడా రావటం అయితే జరుగుతుంది. ఇందులో నైన్త్ వన్ మనకి మెడికల్ ఫిట్‌నెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? సో దీని పక్కన ఇలా సైడ్‌కి స్లైడ్ చేసినట్లయితే సో పక్కన ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి సింబల్ ఉంటది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుందనమాట. ఇది మెడికల్‌కి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరేంటంటే జిరాక్స్ తీసుకొని మెడికల్ సెంటర్ ఏదైతే మీకు అలాట్ చేయబడుతుందో ఆ మెడికల్ సెంటర్‌కి అనేది 3 కాపీస్ మనం పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఓకేనా? ఈ 3 కాపీస్ పైన మనము సో ఫోటో అనేది అటాచ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం ఫోటోస్ కూడా ఒక అడిషనల్‌గా అలా ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి అడిషనల్‌గా మీరు ఒక 6, 7 అలాగే 8 తీసుకోండి సరిపోతది. తర్వాత ప్రాసెస్ కూడా మీకు యూజ్ అవుద్ది కాబట్టి ఒక 8 కాపీస్ తీసుకొని సో పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? సో మనకు కావాల్సింది ప్రస్తుతానికైతే మాత్రం మెడికల్ దగ్గర మనకి 3 ఫోటోస్ అనేవి అవసరం అవుతాయి. సో పైన మనం అటాచ్ చేయాలి. ఈ టోటల్ 16 పేజెస్‌లో కూడా మనకేంటంటే మెడికల్‌కి సంబంధించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లు అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ మనం ప్రీవియస్‌లీ కూడా మెడికల్ ఫిట్‌నెస్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో చేశాననమాట. సో అసలు ఏమేం టెస్ట్‌లు ఉంటాయి ఏంటి? సో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి మీరు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా?